మందు లేకపోతే నిద్ర పట్టట్లేదని కొంతమంది, మందు వేసినా కూడా నిద్ర పట్టట్లేదని కొంతమంది. అదేనండి, ఏం తిన్నా కానీ నిద్ర పట్టట్లేదు, ఏం తాగినా కానీ నిద్ర పట్టట్లేదు, మీరు చూస్తే బాగా నిద్రపోవాలన్నారు అని కొన్ని మెసేజ్లు అయితే వచ్చినాయండి. అవును, నిద్రపోయేవాడు, బాగా నిద్రపోయేవాడు భోగి, నిద్ర పట్టనివాడు, నిద్ర లేనివాడు రోగి అని చెప్తున్నారు ఈ మధ్యకాలంలో. నిద్ర లేమి వల్ల 1, 2 కాదు, చాలా రకాల జబ్బులు వచ్చేస్తున్నాయి. మరి ఏం చేయాలి అంటే, నిద్ర పట్టడానికి ఏం తింటే బాగుంటుందో అవే తినండి, ఏం చేయకూడదో అవి మానేయండి, ఏం చేస్తే అవే చేయండి. సరే, విషయానికి వచ్చేస్తా. ట్రిప్టోపాన్ అని చెప్పి ఒక అమైనో యాసిడ్ ఉంటుందండి. సరే, ఇవన్నీ మనకు అర్థం కాదు కానీ అరటిపండులో ఉంటుంది, బాదంలో ఉంటుంది, పిస్తాలో ఉంటుంది, కొద్దిగా జీడిపప్పులో ఉంటుంది, పాలకూరలో ఉంటుంది, టమాటోలో ఉంటుంది, ఇంకా చాలా ఉన్నాయి. ఒక 10-12 రకాల ఐటమ్స్ ఇస్తున్నాను. మీకు ఏది అందుబాటులో ఉంటే అది తీసుకోండి అన్నాను కదా అని చెప్పి పొట్ట నిండా తినేసి పడుకుంటే కష్టం అండి, మళ్ళీ నిద్ర పట్టదు, గ్యాస్ ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది, ఇబ్బందిగా ఉంటుంది. అంటే 6-7 గంటల లోపు తీసుకోమని చెప్పడం నా ఉద్దేశం. ఇంకో పెద్ద పొరపాటు ఏం చేస్తున్నారంటే మన వాళ్ళు టీలు కాఫీలు, ఇది ఖచ్చితంగా 5-6 గంటలు ఎఫెక్ట్ చేస్తుందండి, అంటే పనిచేస్తూ ఉంటుంది. సపోజ్ సాయంత్రం 5-6ంటికి తీసుకున్నారు అనుకోండి, టీ కానీ కాఫీ కానీ 11 దాకా ఎఫెక్ట్ ఉంటుంది. సో ముందే తీసుకోండి. మందు కూడా అంతే, కూల్ డ్రింకులు కూడా అంతే, ముందే చెప్పేస్తున్నాను. మరి ఎంత ముందు తీసుకుంటే అంత మంచిది, ఆలోచించండి. రెండోది, ఈ నిద్రలో మీకు తెలుసండి మెలటోనిన్ అని చెప్పి ఎంత ప్రొడ్యూస్ అయితే అంత మంచిది కదా. మరి ఈ మెలటోనిన్ ప్రొడ్యూస్ అవ్వడానికి సెరటోనిన్ అనే ఎంజైమ్ ఉంటుంది, అది మెలటోనిన్గా మారాల్సి ఉంటుంది. ఈ మెలటోనిన్ ఎలా తయారవుతుందంటే అవి కూడా ఇక్కడ ఇచ్చేస్తున్నాను, ఆ ఫుడ్స్ కూడా ఇక్కడ ఇస్తున్నాను, అవి ఫాలో అయిపోండి, పూర్తిగా అవి ఫాలో అయిపోండి. ఇంకా పెద్ద తప్పు మన వాళ్ళు చేస్తున్న అతి పెద్ద తప్పు నేను మళ్ళీ గుర్తు చేస్తున్నాను, తిన్న వెంటనే పడుకుంటే కష్టం అండి, అది కూడా గుర్తుంచుకోండి. మళ్ళీ 1-2 సార్లు గుర్తు చేస్తున్నాను. కాస్త కడుపు ఖాళీగా ఉంటే హాయిగా ఉంటుంది, చక్కగా నిద్రపడుతుంది. ఇప్పుడు నేను చెప్తున్న ఫుడ్ ఐటమ్స్ అన్నీ కూడా, ఇక్కడ చూపించేవన్నీ కూడా చాలా చీప్ అండి, చాలా చీప్. సో నిద్ర బాగా పోతే చాలా రోగాలకు అదే మందు అవుతుంది, అదే ఆటోమేటిక్గా క్యూర్ చేసుకుంటుంది చాలా రోగాలు. బీపీ, షుగర్, లైఫ్ స్టైల్ దగ్గర నుంచి క్యాన్సర్ దగ్గర నుంచి చాలా వాటికి మంచి ఇమ్యూనిటీ ఎక్కడుంటుంది అంటే నిద్ర. మరి నిద్ర మంచిగా పట్టడానికి ఇంకా వేరే చిట్కాలు కూడా చెప్పాను. ఇక్కడైతే ఫుడ్ విషయంలో చెయ్యకూడని తప్పులు, తీసుకోవాల్సిన ఫుడ్స్ అది ఎలా మారుతుంది అనేది కూడా చెప్తున్నానండి. అటు మెగ్నీషియం కావాలి, మరి మెలటోనిన్ కావాలి, B6 కావాలి, ఫోలేట్ కావాలి, ఇవన్నీ సైంటిఫిక్గా బాగుంటాయి కానీ ఎందులో దొరుకుతాయి అనేది చాలామందికి తెలియదని ఆ లిస్ట్ ఇస్తున్నాను. ఇంకా ఇబ్బంది ఉంటే కామెంట్లో ఒపీనియన్ పెట్టండి. ఇలాంటి మంచి సమాచారం కోసం ఫాలో అవుతూ ఉండండి.